చలో ఈరోజు మనం స్టాక్ మార్కెట్ కీ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అదేంటంటే ముందు మనకు స్టాక్ మార్కెట్ గురించి కీ పాయింట్స్ డిస్కస్ చేయాలంటే దాని గురించి మనకు తెలిసి ఉండాలి. సో అది మనం మాట్లాడదాం ఈరోజు. సో మనం 1 ఇయర్కి చూసుకుంటే 365 డేస్. 365 డేస్లో మనకు వచ్చేసి 12 మంత్స్. 12 మంత్స్లో 4 వీక్స్ 4 వీక్స్ 7, 14, 21, 28 అదే 4 వీక్స్లో మనకి సో మనం 4 వీక్స్. సో ఇక్కడ దాకా చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ వచ్చేసి ఓన్లీ వీక్లో 5 వర్కింగ్ డేస్ మాత్రమే వర్క్ చేస్తుంది, అంటే ఓపెన్లో ఉంటుంది. మిగతా రిమైనింగ్ 2 డేస్ క్లోజ్లో ఉంటుంది. సాటర్డే, సండే అనేవి స్టాక్ మార్కెట్కి హాలిడేస్. సో స్టాక్ మార్కెట్కి హాలిడేస్. సో ఇవి 52 అంటే సాటర్డేస్ 52, సండేస్ 52 ఈ 52 + 52 104 డేస్ తీసేస్తే మనకి రిమైనింగ్ మిగిలేవి 261 డేస్. సో ఈ 261 డేస్లో మనం ఇప్పుడు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ 1 ఇయర్లో చేసుకోవాలి. ఏమన్నా మనకి లాస్ వచ్చినా లాభం వచ్చినా ఈ 261 డేస్లో. సో ఇదే కాకుండా ఇక్కడ ఇంకొకటి మనకి అండ్ జనరల్ హాలిడేస్ ఉంటాయి స్టాక్ మార్కెట్కి. అవి నార్మల్ హాలిడేస్, సాటర్డే సండే అవి నార్మల్ హాలిడేస్. ఇంకొకటి ఇవి ఫెస్టివల్స్ వస్తాయి మనకి. ఫెస్టివల్స్ కానీ ఎవరైనా మహనీయుల జయంతి కానీ ఎనీథింగ్ అంటే ఏదైనా కారణం చేత హాలిడేస్ తీసుకుంటే స్టాక్ మార్కెట్లో ఇవి ఒక 15 to 20 డేస్ వస్తాయి. 20 డేస్ వస్తాయి. సో ఈ 20 డేస్ తీసేది రిమైనింగ్ మనకి మిగిలేది స్టాక్ మార్కెట్ యాక్టివ్గా ఉండేది జస్ట్ 240 డేస్. 1 ఇయర్లో ఓవరాల్గా మన స్టాక్ మార్కెట్ వచ్చేసి యాక్టివ్లో ఉండేది 240 డేస్. సో ఈ 240 డేస్లోనే మీరు లాస్ అవ్వాలన్నా లాభపడాలన్నా ఈ 240 డేస్. ఈ 240 డేస్లో మనకి మార్కెట్ మనకు అనుకూలంగా ఉంటుందా ఉండదా, మన స్టాక్స్ అనేవి మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అనేవి లాభాల్లో ఉంటాయా నష్టాల్లో ఉంటాయా అదనేది మనం చెప్పలేం. సో దీనికి ఇప్పుడు ఏం చేయాలి? సో ఇది చూసుకుంటే ఇందులో ఒక 50 డేస్ అనేది మనకి బుల్లిష్ మార్కెట్ ఉంటుంది. సో మార్కెట్ అంతా బాగుంటుంది, అంత లాభాల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో పర్లేదు, అప్పుడు మనకు ఓకే. ఈ 50 డేస్లో మనము మన పోర్ట్ఫోలియో వచ్చేసి పాజిటివ్లో ఉంటుంది. సో ఇదంతా ఇక్కడి వరకు బాగానే ఉంది. అండ్ అగైన్ ఇంకో 50 డేస్ తీసుకుందాం. ఈ 50 డేస్ వచ్చేసి బుల్లిష్ మార్కెట్ ఉంటుంది. సో స్టాక్స్ అన్నీ డౌన్ సైడ్ పోతూ ఉంటాయి. సో మన పోర్ట్ఫోలియో అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఓవరాల్ మార్కెట్ అంతా లాస్లో ఉంటుంది. సో మనకి 15 డేస్ తీసేస్తే 240 డేస్ నుంచి ఈ 50 డేస్ తీసేస్తే మిగిలింది 200 డేస్. అండ్ 200 డేస్లో మీకు ఇంకా 200 డేస్లో ఏముందంటే మీకు ఆల్రెడీ 50 డేస్ బుల్లిష్ కాబట్టి సో ఈ 50 డేస్తో మీకు ప్రాబ్లం లేదు. అండ్ రిమైనింగ్ మిగిలింది మనకి 150 డేస్ ఇన్ ఇయర్. ఈ 150 డేస్లోనే నువ్వేమన్నా చేయాలనుకున్నా. సో ఈ 150 డేస్ అనేది మార్కెట్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ 50 డేస్ బుల్లిష్ అని చెప్పుకున్నాం కదా. సో రిమైనింగ్ చూసుకుంటే 100 డేస్. ఈ 100 డేస్లో మార్కెట్ న్యూట్రల్గా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఏదైనా కండిషన్స్ ఇస్తే డౌన్ఫాల్ కావచ్చు, లేదా బేర్ మార్కెట్ ఉండొచ్చు. సో యూ కెన్ ప్లాన్ విత్ ది 240 డేస్ అండ్ హౌ టు ట్రేడ్ ఇన్ ద మార్కెట్. సో ఇది ఈరోజు మన స్ట్రాటజీ. సో నువ్వేం చేయాలంటే డోంట్ ట్రస్ట్ ఎనీవన్ స్ట్రాటజీస్, క్రియేట్ యువర్ ఓన్ స్ట్రాటజీ. అంటే అర్థమైందా? ఎవరి స్ట్రాటజీ నువ్వు ఫాలో అవ్వకు, నీకంటూ నువ్వు ఒక ఓన్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకో. సో దాన్ని ఫాలో అయిపో. హౌ టు లాస్ అండ్ హౌ టు మేక్ గెయిన్స్, నీకు ఎలా నష్టం వచ్చింది లేకపోతే ఎలా లాభాలు వస్తుంది. సో నువ్వు హౌ టు బుక్ ఏ ప్రాఫిట్ ఇన్ ది మార్కెట్. సో ఇవన్నీ నువ్వు క్యాల్కులేట్ చేసుకో. అండ్ అగైన్ మనకి మార్కెట్ యాక్టివ్గా ఉండేది 9:15 to 3:30. సో ఇది. అండ్ ఆఫ్టర్ దట్ కూడా మార్కెట్ ప్రీ ఓపెనింగ్ వచ్చేసి 9కి ఓపెన్ అవుతుంది మార్కెట్. 9:07 దాకా ప్రీ మార్కెట్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ పోస్ట్ మార్కెట్ జరుగుతుంది. సో ఇది మార్కెట్ డీటెయిల్స్. సో నువ్వేం చేసుకోవాలి, మీకు అర్థమైందా? దీస్ డేస్లో నువ్వు ఎలా
ప్రాఫిట్ ఆర్ లాస్ నీ స్ట్రాటజీస్ ఏంటి ఈ 240 డేస్లో, మార్కెట్ని ఎలా అంచనా వేయాలి, అసలు నువ్వు స్టాక్ పెట్టిన దాంట్లో ఈ 100 డేస్లో ఈ 240 డేస్లో బుల్లిష్ మార్కెట్ ఉంటుందని ఫిక్స్ అయిపో. మార్కెట్ అనేది బుల్లిష్ మార్కెట్ ఉండకుండా నీకు స్టాక్ మార్కెట్ అనేది ఏ ఇయర్లో కూడా ఉండదు. సో బేరిష్ మార్కెట్ ఎప్పుడు వస్తుంది ఇవన్నీ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మార్కెట్కి వచ్చాక వన్స్ అపాన్ టైం ఇవన్నీ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకున్నాక యూ విల్ గెయిన్ ప్రాఫిట్స్ షూర్. సో డోంట్ గో ఫర్ ఎనీ వన్ స్ట్రాటజీస్, క్రియేట్ యువర్ ఓన్ స్ట్రాటజీస్. ఇదన్నమాట ఈరోజు మన స్టాక్ మార్కెట్ కీ పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి కీ పాయింట్స్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటా. సో మన ఛానల్ని అప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో వీలైతే షేర్ చేయండి, లేకపోతే లైక్ చేయండి. సీ యూ సూన్. స్టే ఆన్ శ్రావణ్ టీవీ. ఇది మన టీవీ.